హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురాధ గుడిశాల. సో కొంచెం నా వాయిస్ బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మా ఆడపడుచు హల్దీ సెలబ్రేషన్స్ అనమాట. సో ఆ రోజు మేము ఎలా రెడీ అయ్యాం అండ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చూపించడానికి ఈ వీడియో రికార్డ్ చేశాను. సో సెలబ్రేషన్స్ మాత్రం మామూలుగా జరగలేదు. అందరం ఒక చోట కలిస్తే అసలు వైబే వేరే ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు మేబీ. బట్ హల్దీ సెలబ్రేషన్స్లో నేను ఒక్కదాన్నే ఉంటా, మా హస్బెండ్ లేరు, రాలేదనమాట, అటెండ్ అవ్వలేదు హల్దీకి. సో మా ఆడపడుచు వాళ్ళు ఇంకా ఉన్న రిలేటివ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేశాను. సో ఎలా జరిగిందో అన్ని రా క్లిప్సే ఉంటాయి మోస్ట్లీ, వాయిస్ ఓవర్ చాలా తక్కువగా ఉంటుంది, చూసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వ్యూస్ వచ్చినంత బాగా సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది అనమాట. అండ్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను నా జ్యువెలరీ వినీలా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకుంటున్నా అని చెప్పి. సో ఈ జ్యువెలరీ అయితే హల్దీ రోజు పెట్టుకున్న జ్యువెలరీ అయితే నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ అయిపోయింది అండ్ చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. నేను కట్టుకున్న శారీ కూడా నాకు బిఫోర్ మ్యారేజే ఉండే. సో ఇది సెకండ్ టైం వేర్ చేయడం, బట్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ లుక్ కూడా చాలా ఇష్టంగా అనిపించింది. నాకైతే పసుపు ఎక్కువగా పడదు, కొంచెం ఎలర్జీలా అనిపిస్తుంది. సో అందుకే మోస్ట్లీ పసుపు అసలు పూసుకోవద్దు అన్న థాట్ తోటే ఉన్నా, బట్ అది అయ్యేలా లేదు అని చెప్పి మధ్యలో రియలైజ్ అయిన కాసేపటికే తెలిసింది ఏంటి అని అంటే అసలు అది అవ్వదు అని. సో వెంటనే కాదు, ఫస్ట్ నాతోటి స్టార్ట్ చేశారనమాట పసుపు పూయడం కార్యక్రమం. ఫుల్గా పూస్తే అసలు అది లాస్ట్ నేనైనా కదా తెలుసుకోవడానికే చాలా టైం పట్టింది. సో అంతగానం పూసారనమాట పెళ్ళైన తర్వాత ఫస్ట్ అటెండ్ అవుతున్న వెడ్డింగ్ అని చెప్పి. సో టోటల్గా వీడియో మొత్తం మీరే చూసేయండి ఎండ్ వరకు. అంటిల్ దెన్ బాయ్. Okay, right. Sira kharaab aitadani వస్తుంది. ఎలర్జీ అంతా పసుపు హల్దీ పూసుకోలేదా? పైకి చూస్తలేదండి, పైన చూడే ఏదో ప్లాన్ వేసారు. 444 రూపాయలకి బ్రాండెడ్ క్యాష్ వచ్చాయి. రూపాయలకి బ్రాండెడ్ క్యాష్ వచ్చాయి.